మంచిగా బాహుబలి అన్న మళ్ళీ బాహుబలి చాలా బాగుంది అంటే చాలా మంది నో సూపర్ డైరెక్షన్ ఇస్ ఎక్సలెంట్. సూపర్ ఉంది మూవీ అయితే సూపర్ ఉంది. అందరూ కంపల్సరీ చూడాలి. జై దేవరా, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ కళ్ళతో యాక్టింగ్ చింపేశాడు. నీచులు నీచంగానే మాట్లాడతారు అంతే అనుకొని వదిలేయాలి. బాగుంది, యాక్చువల్లీ బాగుంది, చాలా బాగుంది. అటర్ ఫ్లాప్ అసలు. ఫస్ట్ హాఫ్ పర్లేదు కానీ సెకండ్ హాఫ్ వర్స్ట్ అసలు చూడలేము. ఎన్టీఆర్ అసలు లేడు సెకండ్ హాఫ్ లో, ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఉన్నాడు అంతే. సెకండ్ హాఫ్ లో అసలు ఎన్టీఆర్ లేడు, అసలు బాగాలేదన్న. అదే క్లైమాక్స్ ట్విస్ట్ అనేది అసలు సెకండ్ హాఫ్ బేసిక్ సినిమాలలో చూడ ఎవడైనా ఫస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వని చెప్పేస్తాడు. సెకండ్ హాఫ్ అయితే అదే, ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే ఆచార్యని అసలు ఏం లేదన్న. లియో సినిమా దింపేశాడు సెకండ్ హాఫ్ అంతే. రేటింగ్ 2.2 అసలు. జాన్వీ కపూర్ అసలు ఏ క్యారెక్టర్ లేదన్న, ఓన్లీ అసలు సెకండ్ హాఫ్ ఏ క్యారెక్టర్ వస్తే ఏ క్యారెక్టర్ పోద్దో ఒకటి తెలియదు. వేస్ట్ అసలు, చూడడం కూడా బొక్క అసలు. వేస్ట్ అన్న, వేస్ట్ సెకండ్ హాఫ్. రాజమౌళి కర్స్ మళ్ళీ ఫాల్ ఇంకా బ్రేక్ అవ్వలేదన్న, నో డౌట్ అసలు. సూపర్ అంటే అందరు బాహుబలిలా ఉందంటున్నారు. ఎవరు చెప్పారు అట్లా అని? ఎవరు? నో డైరెక్షన్ ఎలా ఉంది? వెరీ నైస్ నో వర్డ్స్ సో గుడ్. అంటే ఇద్దరు డబుల్ రోల్ క్యారెక్టర్ ఎలా చేశాడు? both roles are very good. They nailed it very good. మ్యూజిక్ ఎలా ఉంది? Very super. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా ఉంది మూవీలో? బాగుంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ స్కేల్ తీసుకుంటే అన్ని మూవీస్ లో ఉన్న మిక్స్డ్ యాక్టింగ్ మనకి ఈ మూవీలో కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎన్టీఆర్ ఎలా ఉన్నాయి మేడం? క్రేజీ, ప్రతి షాట్ చాలా అమేజింగ్ గా ఉంది. అన్న ఒక కత్తి పట్టింది, కత్తి ఎలా అనిపించింది? లైక్ అంటే సింహాద్రి ఆ టైంలో చూసినాం, మళ్ళీ దేవరానే. ఓకే, డబుల్ యాక్షన్ కదా, ఇద్దరు తండ్రి బాగా చేసిందా, కొడుకు ఎన్టీఆర్ బాగా చేసిందా? బోత్ డిడ్ ఈక్వల్. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ జాన్వీ క్రేజీ అంటే క్రేజీ ఉంది. జాన్వీ సూపర్ ఉంది అన్న, సూపర్ ఉంది. ఇంటర్వెల్ సీన్ సూపర్. డైరెక్షన్ ఓకే, నైస్. మూవీ చాలా బాగుంది, అందరూ వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుంది. ఫైట్ సీక్వెన్సెస్, అండర్ వాటర్ ఫైట్ హైలైట్. ఇప్పుడే దేవరా చూసి వస్తున్నా. మూవీ మాత్రం చాలా హై ఇచ్చింది. హైలోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నా. ఇంకా నాకు ఆ సముద్రం చుట్టూ ఉన్న ఫీలింగే ఉంది. ఎందుకు అంటే కొరటాల శివ గారు ఆయన అన్నట్టే ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగారు. మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ నేను ల్యాగ్ అనే చెప్తా, కానీ అంతా ల్యాగ్ కాదు, ఓకే మేనేజబుల్. అంటే స్టోరీ కొంచెం స్లోగా తీసుకెళ్ళి ఇన్వాల్వ్ చేయడానికి టైం పట్టింది. వన్స్ ఇన్వాల్వ్ అయ్యాక మాత్రం చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా బాగా తీశారు. అండ్ ప్రీ క్లైమాక్స్ కూడా చాలా బాగా కుదిరింది. ఎలా అనిపించింది అన్న సాంగ్? ఫియర్ సాంగ్ అనేది మీకు మొత్తం ఒకటే స్ట్రెచ్ లాగా మనం ఆడియో వింటున్నట్టు రాదన్న. పార్ట్గా బిట్గా సీన్కి తగ్గట్టు వస్తూ ఉంటుంది. సీన్కి తగ్గట్టు వచ్చినప్పుడు ఒక చోట లిరిక్స్, ఒక చోట బీజిఎం అలా వదిలేడు అనిరుద్ధ్. సో మనం జైలర్ సాంగ్ చూసాం కదా, సేమ్ అలానే. సో మనం ఎన్టీఆర్ని చూస్తూ ఆ సాంగ్ వింటూ ఆ బీజిఎం వింటుంటే చాలా హై ఇస్తుంది. పైగా ఆ విఎఫ్ఎక్స్, డార్క్ నైట్లో ఫైట్స్, వెన్నెల రాత్రి అంత వెళ్తురు, ఓన్లీ వెన్నెల రాత్రి మనకి ఆ వెన్నెల వెలుగు తప్ప ఇంకేది కనిపించదు. అలాంటి టైంలో సముద్రం ఎర్రబడ్డం, రక్తం, ఈయన బీజిఎం, ఎన్టీఆర్ గారి కళ్ళు, ఆయన ఫియర్స్ యాక్షన్ చాలా ప్లస్ అయింది సినిమాకి మాత్రం. టైగర్ ఇస్ బ్యాక్ అంటారా? టైగర్ ఇస్ డెఫినెట్లీ బ్యాక్. 6 ఏళ్ల తర్వాత వచ్చాడు, హిట్ కొట్టాడు. స్టాండ్ ఎలన్ మూవీ, రాజమౌళి గారి కర్స్ అనేది ఇంకా అయిపోయింది. కొంతమంది కావాల్సి ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సినిమాలు చూడకండి భయ్యా, మీరు కావాలని ట్రోల్ చేస్తుంటే సినిమాలు చూడకండి, వేరేది ఏదైనా చేసుకోండి. ఎవరు ఎలా ఉందండి? సూపర్. సినిమాకి ఇంకా పేరెట్టడానికి ఎవరు సరిపడు కదా. ఎన్టీఆర్ నటనలో తిరిగిలేని రాజు, నందమూరి తారక రామారావు కాదు, ఇంకా నటనలో తిరిగిలేని రాజు అని చెప్పుకోవచ్చు. చాలా అత్యద్భుతమైన సినిమా, విజువల్స్ వండర్స్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చించిపడేడు అనిరుద్ధ్ అయితే. అనిరుద్ధ్ గారు మళ్ళీ మన టాలీవుడ్కి ఇలాంటి మ్యూజిక్ అందించలేడు. ఒక టాలీవుడ్లో మ్యూజిక్ చేస్తే ఇలాంటి మ్యూజిక్ ఇంకా అందించలేరు. చాలా బాగుంది. కొరటాల శివ గారి కోసం మనం చెప్పుకుంటే ఆయన రాత, తేత, కోత, మోత, దేవర జాతరలాగా అనిపించింది. మా వాడు ఏలెట్టడానికి రాలేదు, ఏలేయడానికి వచ్చాడు. ఏలెట్టడానికి ఇది రాలేదు, ఏలేయడానికి వచ్చాడు. చాలా బాగుంది. కాపీ కొట్టారు అంటున్నారు. చెప్పి తీసుకుంటే అతను మళ్ళీ రమ్మని ఎలాగని ఎవడు అన్న ఎదవాడు మొత్తం బాహుబలి కాపీ అని చెప్పి అన్న ఎదవాడు చెప్పు ఒకసారి. బాగా పోలీస్ స్టేషన్లో వ్యాన్ కూడా వెళ్తుంది, చెప్పి తీసుకుంటే పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను. సిగ్గు శీరు నెత్తున్నారు. అన్న ఎదవాడు
ఒకటి చెప్పండి నాకు పోనీ నేను డైరెక్టర్ కొట్లాడతాను, దెబ్బలాడతాను. అవ్వచ్చండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటి ఎదుగుతున్నాడంటే ఒకటి తొక్కడం ఉంటాడు. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫ్యాన్ కూడా నచ్చే సినిమా దేవరా. ఆచార్య ఎలాగుంది, అలాగుంది, బాహుబలి లాగుంది. ఇలాంటి ఎదలందరూ ఒంటిగంట సినిమాకి వచ్చి కళ్ళు నిద్రమూత్రం చూసిన ఎదలే ఉంటారు. సినిమా చాలా బాగుంది అన్న. వాళ్ళకి అదే పని అనుకోవడానికి, ఎందుకంటే పని పాటలనే పేటీఎం బ్యాచ్గాళ్ళు ఉంటారు, 5 రూపాయల బ్యాచ్గాళ్ళు. అందులో ఏళ్ళు కూడా చేర్చచ్చు అనమాట. సినిమా చూసి ఎంతవరకు ఉందో ఎంతవరకు లేదు, సినిమాలో ఏది కరెక్ట్ ఉందా, తప్పు ఉందా, రైట్ ఉందా, రాంగ్ ఉందా అని చెప్పుకోవాలి. అంతే. సినిమా చూడగానే రివ్యూ చెప్పడం, ఆచార్య ఎలాగుందో అలాగుంది, ఇది కాదు. సినిమా అయితే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు. లోపల దేవరా జాతర జరుగుతుంది. అనిరుద్ చెప్తాను కదా బాబు, ఏం తాకొట్టాడో తెలీదు. ఈచ్ అండ్ ఎవ్రీ వేరియేషన్, లైక్ ప్రతి షాట్, ప్రతి సీన్ కి అంత బీజిఎం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. తమన్ నుంచి, డిఎస్పీ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు నెగటివ్స్ అస్సలు తీసుకోకని చెప్తాను కదా. 6 years తర్వాత లిటరలీ దేవరా దర్శనం నిజంగా మార్నింగ్ 4 AM మీకు మాకు చాలా బాగా అయింది. నో, మాకైతే నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని టెన్షన్ వచ్చింది, ఎవరు ఏం చేస్తారా అని. ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ కొంచెం అదేంటి బిట్ ఉంది, కానీ అదేంటి మ్యూజిక్ అయితే టాప్ మోస్ట్ అదిరిపోయింది. అంటే ఇట్స్ లైక్ ఒక రిపీటెడ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు, ఎందుకంటే అనిరుద్ ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే. అండ్ ఓకే, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. అది బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా అంటే అందరూ బాహుబలి కాపీ కొట్టారు అంటారు. అలా ఏం లేదు, ఎండింగ్ అలానే ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కానీ అసలు సార్క్ సీన్ ఉంది భయ, దానికోసం 10 times పోవచ్చు. బ్రో ఎలా ఉంది దేవరా సినిమా? ఒక మాస జాతర అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం మాస జాతర అంతే. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంత ఓచుకోత అంటే ఇంకా అరాచకం అన్నమాట. ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ ఆ మాస్ లుక్ కానీ సూపర్ అన్నమాట. ఇంకా అనిరుద్ధ్ బీజిఎం అయితే ట్రైలర్లో తక్కువ ఇచ్చాడు, కానీ సినిమాలో మొత్తం ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది ఒక ఎంట్రన్స్, ఒక చేజింగ్ సీన్ ఉంటుంది అనమాట. అదైతే సూపర్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత అంటే 6 ఏళ్ళు అయిపోయింది ఎన్టీఆర్ గారిని అలా చూసి ఆ గెటప్తో కూడా యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఓచుకోదన్న దానికైతే పేరు పెట్టగలదు. ఇంకా జాన్వీ కపూర్ని అయితే మాత్రం తక్కువ చేసిన ఫీల్ అయితే కనిపించింది, ఎందుకంటే ఓన్లీ పాట వరకే చుట్టూ మళ్ళీ ఆ పాట కోసమే జాన్వీని పెట్టుకున్నట్టు అయితే అనిపించింది. దాని స్టోరీ పెద్దగా ఏమీ లేదు. బట్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా మాస్గా పెట్టుంటే బాగుంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం అనమాట. మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ అయితే మాత్రం గూజ్ బంప్స్ అనమాట. నిజంగా చెప్తాను, గూజ్ బంప్స్. మనకు బాహుబలి సినిమాలో ఎంత సస్పెన్స్ ఉంటుందో బాహుబలిని ఎవరు చంపారు అనేది ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఇంటెన్షన్తో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారనమాట. బట్ ఫ్రీ క్లైమాక్స్ ఆ సముద్రంలో జరిగే ఫైట్ యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దరు. బట్ సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టదు. బట్ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ని ఒక అరాచకం ఓచుకోత ఎన్ని అనుకున్నా సరే అంతా ఫస్ట్ హాఫ్ వరకే, సెకండ్ హాఫ్ అంతా సాఫీగా ఒక ఫ్యామిలీ వేగా వెళ్ళిపోతుంటుంది. ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో ఒక ఇన్నోసెంట్గా వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ అదే అయిపోయి మళ్ళీ అదే కేకల విజువల్స్తో మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్లో లెక్కుతుంది అన్నమాట సినిమా.